ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయకపోతే షేర్ చేయండి. వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి. దయించకని యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, హౌ గాడ్ విల్ ఎన్కౌంటర్ అనే విషయాన్ని నిన్న మనం మాట్లాడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 24 నుండి 32 వచనాల్లో రాయబడిన 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ యేసు ఆమె ఎత్తుకు వెళ్ళలేదు, కానీ ఆమె యేసు ఎత్తుకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడం ద్వారా తన ప్రయాసను, తన భక్తిని, తన యొక్క దేవునిడల తనకున్న ఆసక్తిని చాటుకుందనే విషయాన్ని మీకు చెప్పాను. మన ప్రయత్నం, భక్తి విషయంలో మనము ప్రయత్నం పడుతున్నామా లేదా అనే విషయాన్ని ప్రభు చూస్తాడు. అదే మన విడుదలకి కారణమవుతాయి. ఈరోజు 18 అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. వాక్యం తెలిసిన వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను. ఇది కూడా కొత్త నిబంధనలో దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు మనం చూస్తున్నాం. ఒక స్త్రీ 18 years నడుము వంగిపోయి బాధపడతా ఉంది. ఆమె నడుము వంగటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఆమెను సాతాను నడుమును ముట్టాడు. మీకు చాలా మందికి తెలుసో తెలీదు, అనేక రోగాలకు గల కారణం సాతాను. నువ్వు ఊరుకునే సాతాను అనట్లేదు. బైబిల్లోనే మీరు చూడండి, కొత్త నిబంధనలో యేసు ప్రభు సాతాను క్రియను మొత్తం పట్టపైలు పరిచాడు. అనేక వాక్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పట్టపైలు పరిచాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే ఒక యవ్వనస్తుడు మెంటల్ అయిపోయాడు, పిచ్చివాడైపోయాడు. అయితే ఆ మెంటల్గా బాధపడుతున్న వ్యక్తికి కారణం ఏంటంటే శానదయం పట్టిందని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన తన్ను తానే గాయపరచుకొని ఇతరులను గాయపరచకుండా, ఇతరులని బాధ పెట్టకుండా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది యవనస్తులు సంపాదించి తల్లిదండ్రులను పోషించాల్సిన వయసులో ఎంతమంది దేవుని బిడ్డలారా ఇలా బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళని వృద్ధాప్యంలో ఇప్పటికే వాళ్ళ శరీరం అంతా కష్టపడి నలిపి ఆ పిల్లల్ని పోషించి పెద్ద చేస్తే ఈరోజు చదువుకొని ఉద్యోగం చేయకుండా నాకు బెస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను పని చేస్తాను, ఇప్పుడైతే నేను పని చేయను, మీ డబ్బులే నాకు ఖర్చు పెట్టాలి, నాకు బండి కొనివ్వవా, లేకపోతే నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను, లేకపోతే నేను బయట తిరుగుతాను, ఫ్రెండ్స్లతో పార్టీకి వెళ్తాను, నాకు డబ్బు కావాలి అని ఇలాగ తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? బైబిల్లో రాయబడి ఉందండి, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడంట కారు చీకట్లో ఆరిపోయిన దీపం లాంటి వాడంట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4 వచనంలో రాయబడి ఉంది, వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏదంటే తల్లిదండ్రులు సన్మానించాలంట. అలా కనుక సన్మానిస్తే మనకు దీర్ఘాయుష్ కలుగుతాయంట. మరి ఎందుకు ఇలా యవనస్తులు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా అది దయ్యం పనే. ఓరల్ రాబర్ట్స్ అని దేవచరుడు చెప్పాడు, 70% రోగాలకు గల కారణం దెయ్యాలంట. ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తా, మీకు తెలియాలి కాబట్టి మీకు చూపించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అతనికి ఏంటంటే చెవిటివాడు గుడ్డివాడంట. ఈ చెవిటివాడు గుడ్డివాడు మనం ఏం చేస్తాం, మనం ఏమనుకుంటాం, చెవిటి మూగ దెయ్యమా ఈయన విడిచి వెళ్ళిపో అని గద్దించటాన్ని మనం చూస్తున్నాం. దెయ్యాన్ని ఎల్లగొట్టాడు. వెంటనే అతను నార్మల్ అయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 18 నుండి 27 వచనాలు చదివితే
దేవుని బిడ్డారా, అక్కడ ఒక వ్యక్తి మరి ఫిట్స్ లాగా వచ్చి పడిపోతా ఉన్నాడు. ఇంకా పడిపోయి లేవలేకపోతున్నాడు. మనం ఏమనుకుంటాం, ఫిట్స్ని అనుకుంటాం. కానీ యేసు ప్రభు దాన్ని దయ్యం కింద గుర్తించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఈరోజు మీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా చేసేవాడు సాతాను. మనం వాడిని పారదోలాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సాతాను ఎటువంటి వాడంటే, మనం ఒకసారి లోట్లు నడుచుకుంటూ వెళ్తే కుక్క వస్తూ ఉంటుంది. ఇలా వంగారు అనుకోండి, రాయి తీసినట్టు ఇలా వంగారు అనుకోండి, వెంటనే ఆ కుక్క పారిపోతుంది. అలాగే మీరు యేసు నామములు అంటే సాతాను పారిపోతాడు. మీ కుటుంబానికి నెమ్మది కలుగుతాయి, సమాధానం కలుగుతాయి, సంతోషం కలుగుతాయి. దేవుడు మనను ఆశీర్వదించి దీవించాలని కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించండి ప్రభా. బలపరిచి వర్ధల చేసి పెంపొందింపచేసి దీవించమని, బ్రేక్త్రూ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నహూం 2:1. అంతేకాదు మరి ఒక వాగ్దానం యోవాను సువార్త 10:10. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.